transplantation. Advanced hair transplantation with natural hairline at Lana Clinic beside Kroma Jagitial Road, Karimnagar. Phone 9390830629. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత నెల రోజులుగా బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ తగ్గుదలకు గల కారణాలు ఏంటి? భవిష్యత్తులో ఇంకా తగ్గుతుందా, లేదంటే ఇంకా ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? బంగారం కొనడానికి ఇదైనా సరైన సమయమేనా అనే విషయాలపై మనతో మాట్లాడడానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిటిమల శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుచుద్దాం. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గడానికి కారణం ఏంటి? ముఖ్యంగా దాదాపు 10 గ్రాముల బంగారం ధర 1,80,000 వరకు వెళ్ళింది. మరి అత్యంత గరిష్ట స్థాయిలో వెళ్ళిన బంగారం ఇప్పుడు క్రమంగా తగ్గుతూ 10 గ్రాముల బంగారం సుమారు 1,40,000 రూపాయల వద్ద ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. మరి దీనికి ముఖ్య కారణం మరి మొన్న గతంలో పెరిగినప్పుడు యుద్ధ వాతావరణ పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు కారణమైంది. అదే కాకుండా కూడా మన భారతదేశం లోపల మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు బంగారాన్ని కొనడం 1 సంవత్సరం పాటు ఆపేయాలని ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీని అత్యధికంగా పెంచింది. ఈ ఇంపోర్ట్ డ్యూటీ బంగారం మీద, వెండి మీద పెంచింది కాబట్టి దాదాపు 70% మనం ఎవ్రీ ఇయర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వివిధ దేశాల నుంచి బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాని మీద డ్యూటీ పెంచింది కాబట్టి అప్పుడు అబ్నార్మల్ గా పెరిగింది. అదొక కారణం. అంతేకాకుండా అంటే ఇప్పుడు దాదాపు నెల రోజుల ముందు 1,80,000 ఉన్న ఒక 3-4 మంత్స్ బ్యాక్ 1,80,000 వరకు పోయింది. అప్పుడు 1,40,000, 1,40,000-1,42,000 ట్రేడ్ అవుతుంది 10 గ్రాములు. ఈ తగ్గుదల అనేది తాత్కాలికమైన సార్, ఇంకా తగ్గే అవకాశం ఉందా? అంటే మొన్న జరిగిన అమెరికా లోపల ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ జరిగింది. ఆ ఫెడరల్ రిజర్వ్ దాంట్లో ప్రపంచవ్యాప్తంగా అందరు ఏమనుకున్నారంటే ఇప్పుడు అమెరికా ఏదైతే ఇరాన్ తోటి యుద్ధంలో ఉన్నది, ఆ రకంగా ఉన్నది కాబట్టి వాళ్ళ ద్రవ్యోల్బణ స్థితిని బట్టి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు అని అనుకున్నారు. ఫెడరల్ రిజర్వ్ దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ అట్లా తగ్గించేది ఉంటే బంగారం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఆ ఫెడరల్ రిజర్వ్ మీదకించి గోల్డ్ రేట్ ఆధారపడి ఉంటది కాబట్టి అది తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందరూ ఆ రకంగా రేట్ ఇంకా పెరుగుతుందని అనుకున్నారు. అయితే మొన్న జరిగిన వాళ్ళ మీటింగ్ లోపల దాన్ని యథాస్థితిలో ఉంచారు, పెంచలేదు, దించలేదు ఇంట్రెస్ట్ రేట్లను. అంటే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ అనేది బంగారం ధరపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? డెఫినెట్ గా బంగారం ధర నిర్ణయం అయ్యేది అంతర్జాతీయ పరిస్థితులను బట్టి, అంతర్జాతీయ మార్కెట్ బట్టి. ఇప్పుడు మనకి ఆషాఢ మాసం వచ్చిందని బంగారం ధర తగ్గుతలేదు, శ్రావణ మాసం వస్తే అంత పెరగది. ఇక ఈ ఆషాఢం, శ్రావణం కానీ, పెళ్లిళ్ళ సీజన్ కానీ, మంచి రోజులు కానీ ఇది లిమిటెడ్ టు మన దేశం, ఇండియా లోపలనే ఆధారపడి ఉంటుంది. కాకపోతే బంగారం ధర ప్రపంచవ్యాప్తంగా ఉంటది కాబట్టి అంతర్జాతీయ పరిస్థితులను బట్టి, ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ దాని ఇంట్రెస్ట్ రేట్లను బట్టి కూడా బంగారం ప్రభావితం అవుతుంది. అంటే ఇంకా పెరిగే అవకాశం ఉందా భవిష్యత్తు? ఇప్పుడైతే కొంచెం కరెక్షన్ వస్తుంది, ఇంకొక 5,000-10,000 కరెక్షన్ రావచ్చు అన్న సూచనలు ఉన్నాయి. కాకపోతే ఫ్యూచర్ లో మాత్రం ఎప్పుడైనా బంగారం ఇన్వెస్ట్మెంట్ తోటి ఎటువంటి నష్టం ఉండదు, పెరిగే అవకాశం. రాబో రోజుల్లో మీ అంచనా ఏంటి సార్? అంటే ఎంతవరకు పెరగవచ్చు? ఇంకా లేదంటే మళ్ళీ యాక్చువల్ గా అంటే బంగారం ధర కూడా ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఆగిన తర్వాత కూడా మళ్ళీ ఈ యుఏఈ దేశాల లోపల కానీ, దుబాయ్ లో కానీ ఇవి మళ్ళీ బంగారం కొనుగోలు, సాధారణ పరిస్థితులు, జనజీవనం వస్తుంది. ఆ రకంగా మళ్ళీ కన్జ్యూమ్ పెరిగేది ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం పెరుగుతుందని అన్నారు. కానీ మళ్ళీ ఇది యుద్ధం ఆగిందా ఆగలేదా అన్నది కూడా ఒక అనిశ్చిత పరిస్థితి ఉండదు కాబట్టి ఆ రకంగా. అంటే ఇప్పుడు బంగారం ధర తగ్గిన ఈ క్రమంలో అంటే జ్యువెలరీ షాపుల పరిస్థితి అంటే సేల్స్ పెరిగాయా, ఎలా ఉంది? యాక్చువల్ గా జ్యువెలరీ షాపులు మొత్తానికి బంగారం కొనొద్దు అన్న నిర్ణయం మీద ప్రధాని మోడీ నిర్ణయం తోటి ఇది లక్షలాది మంది కార్మికులు కానీ, వ్యాపారస్తులు కానీ దీని మీద ఈ స్వర్ణాభరణాల తయారీ మీద కానీ, రజితాభరణాల తయారీ మీద కానీ లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉంటారు. మొత్తం కొనకుండా ఉండడం కూడా కాని పని. కాకపోతే మనం మన ద్రవ్యోల్బణాన్ని కాపాడుకునే విధంగా మన ఆర్థిక వనరులను ఉపయోగించి వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ తగ్గించుకునే విధంగా మనం చర్యలు తీసుకుంటే సరిపోతుంది. ఇంపోర్ట్ తగ్గించుకొని మన దగ్గర అంటే నిల్వలు, బిస్కెట్ రూపకంగా నిల్వలు కానీ, అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ రూపకంగా కాకుండా సాధారణ పరిస్థితులు జ్యువెలరీ వాడుకుంటేనే బెటర్. అంటే ఇప్పుడు బంగారం ధర తగ్గించారు అంటే ఇది అనువైన సమయమైనా కొనడానికి? మనం కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు కొంచెం పర్సెంటేజ్ వైజ్ గా ఇప్పుడు కొనుక్కోవడం స్టార్ట్ చేయొచ్చు. మనం ఒక 10 గ్రాములు, 100 గ్రాములు కొనుక్కుందాం అనుకుంటాం, ఇప్పుడు ఒక 50 గ్రాములు, తర్వాత ఒక 25 గ్రాములు, ఆ రకంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. అంటే ప్రజల అభిప్రాయం ఎలా ఉందంటారు? అంటే ఇంకా తగ్గే పరిస్థితి ఉందని వాళ్ళు భావిస్తున్నారా? అంటే జనరల్ గా ఏంటంటే ఒకసారి స్థిరపడేదాకా కూడా ప్రజలు ఇంకా దిగుతుంది కావచ్చు అనుకుంటారు. పెరిగే స్టేజ్ లో కూడా అట్లనే ఇంకా పెరుగుతుంది అనుకుంటారు, దిగే స్టేజ్ లో అట్లే దిగుతుంది అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ కోసం ఇది అనువైన సమయం. ఒకవేళ అంటే పెట్టుబడిదారులకు కానీ లేకపోతే సామాన్య ప్రజలకు అంటే బంగారం పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
మేము ఇచ్చే సూచనలు బంగారం మీద గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాం. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పటికీ కూడా ఏం కాదు. మన ప్రాచీన కాలం నుంచి కూడా మనకు పెద్దలు ఏం చెప్పారు, జమీన్ జేవర్. జర్ అంటే లిక్విడ్ క్యాష్ ఫిక్స్డ్ డిపాజిట్లు, జమీన్ అంటే స్థిరాస్తులు, జేవర్ అంటే బంగారం, వెండి ఆభరణాలు. ఈ మూడు రకాలుగా మన దగ్గర ఉన్న నిల్వలను పెట్టుకోవాలి. ఆ రకంగా పెట్టుకుంటే ఎప్పటికైనా బంగారం ఇన్వెస్ట్మెంట్ నష్టం ఏం చూపించదు. ఓకే, అంటే బంగారం కొనుగోలు విషయంలో చూసుకుంటే అంటే ఇండియాతో పోలిస్తే అదర్ కంట్రీస్ లో కొంచెం తక్కువే ఉంటుందా మనం? ఎందుకంటే ఆచార సాంప్రదాయాలకు ఎక్కువ విలువనిచ్చే కంట్రీ మనది కాబట్టి. అంటే మనము ఆభరణాలు లెక్క ధరించడానికి, పెళ్లిళ్ళలో పెట్టుకోవడానికి, ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసి పంపుతున్నాం అంటే ఎన్ని తులాలు పెడుతుర్రు అనేది మన ఇండియన్ కల్చర్, మన ఇండియన్ కల్చర్. కానీ కాకపోతే విదేశాలలో పెళ్లిళ్ళకి ఇంత బంగారం ఇచ్చుడు అట్లా అన్నది ఉండకుండా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రకంగా పెడుతున్నారు. గోల్డ్ బాండ్స్ కానీ, ఇప్పుడు ఈ ఫిజికల్ గోల్డే కాకుండా ఎన్నో రకాలుగా ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. మొన్ననే సెబీ కొత్తగా కూడా ఇంకా ఒక పథకం తీసుకొచ్చి మనకు ఫిజికల్ గా రూపంగా కావాలన్నప్పుడు కూడా ఇచ్చేటట్టు, అంటే మనం లాకర్లో దాచిపెట్టుకోకుండా, ఇంట్లో దాచిపెట్టుకోకుండా సెబీల ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా బంగారం కొనుక్కోవచ్చు. దాన్ని మనం ఫిజికల్ గా కావాలన్నప్పుడు కూడా తీసుకునే విధంగా ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది. ఓకే, అంటే అది ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. సెబీ ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. అంటే ఎలా ఉంటుంది సార్ ఆ పాలసీ? దాన్ని మనం ఏదైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని గోల్డ్ ను బాండ్స్ రూపంగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు 10 గ్రాములు కావాలన్నా, 100 గ్రాములు కావాలన్నా, కిలో కావాలన్నా ఆ గోల్డ్ ను మనం డిమాట్ అకౌంట్ ద్వారా కొనుక్కోవచ్చు. కొనుక్కున్న గోల్డ్ ను మనం ఇంటికి తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఓన్లీ డాక్యుమెంట్ వైజ్ గానే ఉంటుంది. దాన్ని మళ్ళీ పెరిగినప్పుడు డాక్యుమెంట్ వైజ్ గానే అమ్ముకోవచ్చు. లేదు మనకు ఫిజికల్ గా కావాలన్నా డెలివరీ ఇస్తారు సెబీ. గతంలో ఫిజికల్ గా ఇచ్చే అవకాశం లేకుండే, ఇప్పుడు ఫిజికల్ గా కావాలన్నా మనకు గోల్డ్ డెలివరీ మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. కాబట్టి ఆ రకమైన వెసులుబాటు కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు బంగారం కొనుక్కోవాలంటే వాళ్ళకి ఇచ్చే మీ సలహా? మీరు కొనుక్కోండి, బంగారం కొనుక్కోవాలి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కొనుక్కుంటా అన్న వాళ్ళు కొంత పర్సెంటేజ్ వైజ్ గా ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకునేది ఉంటే ఇంకా కొంచెం దిగిన కరెక్షన్ వచ్చినా కానీ కూడా నష్టం జరగకుండా ఉంటది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కు ఇది సరైన సమయంగానే మేము భావిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, బంగారంపై ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇది కరెక్ట్ సమయం అని చెప్తున్నారు చిట్మల్ శ్రీనివాస్ గారు. మనకు మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ తో సుమన్ టీవీ.